మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. సాధారణంగా రాజకీయాల్లో ఒక పార్టీ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు దాని ప్రత్యర్థి పార్టీ ప్రతి వ్యూహం రచించడం కనిపిస్తూ ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్లో అలాంటి రాజకీయ వాతావరణమే కనిపిస్తోంది. ఇప్పటికే బీహార్లో కులగణన చేపట్టి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న నితీష్ కుమార్ కు మోదీ భారత రత్నతో చెక్ పెట్టారనే ఆసక్తికర చర్చ మొదలైంది. బీహార్లో కులగణన చేపట్టి దూకుడు మీదున్న ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కి అదే రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ప్రకటించి మోదీ చెక్ పెట్టారా? లోక్సభ సమరంలో బీజేపీ రచించిన ఈ వ్యూహంతో నితీష్ కుమార్ కు చెక్ పెట్టడం సాధ్యమేనా? రాజకీయ పార్టీలకు ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. ఎన్నికల సమయంలో సత్తా చాటిన పార్టీలకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు ఎన్ని వ్యూహాలైనా అమలు చేస్తాయి. అవసరమైతే ఎలాంటి ప్రయోగానికైనా వెనుకాడవు. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు. ప్రత్యర్థి పార్టీ వేసే ఎత్తుకు మరో పార్టీ కూడా అంతే చాకచక్యంగా పై ఎత్తులు వేస్తుంటుంది. ఇలా రాజకీయాల్లో నిత్యం సవాళ్లతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల వాతావరణం కాస్త వేడెక్కుతుంది. అందుకే రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంటే అంత సులభమేమీ కాదు. ముఖ్యంగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో బీహార్లో జరుగుతున్న రాజకీయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికలకు ముందు వేసిన కులగణన ఎత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న పురస్కారంతో చెక్ పెట్టారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీహార్లో కులగణన చేపట్టి అధికారికంగా ఆ జాబితా కూడా విడుదల చేసింది బీహార్ ప్రభుత్వం. కులగణన అస్త్రంతో ప్రజల్లో మంచి మైలేజ్ పొందిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ రానున్న ఎన్నికల్లో తమకు తిరుగులేదనే ధీమాతో ఉన్నారు. అలాంటి సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ మాజీ సీఎం జననాయక్గా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్కు భారతరత్నను ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా బీహార్ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. బీహార్లో సీఎంగా ఉన్న సమయంలో కర్పూరి ఠాకూర్ అమలు చేసిన అనేక సంస్కరణలు, విధానాల వల్ల లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. కర్పూరి ఠాకూర్కు బీహార్లో గొప్ప పేరుంది. అలాంటి మహానేతకు భారతరత్నను ప్రకటించడం ద్వారా బీహార్ ప్రజలను బీజేపీ ఆకట్టుకునేందుకు సులభమవుతుందనే చర్చ మరోసారి మొదలైంది. బీహార్ అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒకప్పుడు బీజేపీతోనే కలిసి ఉన్నారు. ఒకానొక దశలో నితీష్ తనకు మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీని కూడా హఠాత్తుగా పక్కకు తప్పించి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బీహార్లో నితీష్ హవాకు బీజేపీ సెగ పెడుతుండడం, బీజేపీ ఎదుగుతుండడంతో రూటు మార్చారు. అంతేకాదు బీజేపీతో స్నేహం చేస్తే కీలకమైన మైనార్టీ ఎస్టీ ఓటు బ్యాంకుకు దెబ్బపడుతుందని కూడా భావించిన నితీష్ ఈ క్రమంలోనే బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాదనుకున్న ఆర్జేడీనే కలుపుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న కులగణనను నితీష్ కుమార్ భుజాన వేసుకున్నారు. సాధారణంగా జనాభా లెక్కలను కేంద్రమే నిర్వహిస్తుంది. వాటి ఆధారంగా పథకాలు, సంక్షేమం అమలు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో బలహీన వర్గాలకు మేలు జరగడం లేదన్న వాదన కొన్నేళ్ల నుంచి ఉంది. ఈ నేపథ్యంలో కులగణనకు బీసీ సామాజిక వర్గాలు పట్టుబడుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పక్కన పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కులగణనను ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. బీహార్లో కులగణన చేపట్టారు. ఈ క్రమంలో పలు అవాంతరాలు వచ్చినా అవన్నీ ఎదుర్కొని ముందుకు సాగారు. ఒకానొక దశలో న్యాయ పోరాటం కూడా ఎదురైంది. అయినప్పటికీ నితీష్ సుప్రీంకోర్టును ఆశ్రయించి కులగణనకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. దేశంలో కులగణన చేయాలనే డిమాండ్లు వినిపించినా ఆ దిశగా ఏ ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదు. అయితే తొలిసారి సాహసోపేతంగా బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ దీనికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు.
ఫలితంగా రాష్ట్రంలో బీసీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ సామాజిక వర్గంలో ఎంతమంది జనాభా ఉన్నారు, వారికి దక్కుతున్న పదవులు ఏంటి, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, వారి నివాసాలు, ఆదాయాలు, కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. తద్వారా అట్టడుగున ఉన్న కులాలు అధిక సాయం చేసే అవకాశం ఉండడంతో పాటు వారికి రిజర్వేషన్లు కూడా కల్పించారు. ఇలా నితీష్ కుమార్ బీహార్ రిజర్వేషన్లను భారీగా పెంచారు. ఇది వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ జేడీయూకు మేలు చేస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కులగణనను వ్యతిరేకించిన బీజేపీని ప్రజలు తిరస్కరిస్తారని అంచనాలు కూడా వచ్చాయి. మొత్తం 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు కులగణన తమకు అనుకూలిస్తుందని నితీష్ కుమార్ అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సహా వచ్చే ఏడాదిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం నితీష్ కుమార్ వేసిన కులగణన ఎత్తుకు ధీటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ఎత్తు వేశారు. బీహార్లో ప్రజలు మైనార్టీలు సహా బీసీలు, ఓబీసీ కులాల వారు ఆరాధించే జననాయక్గా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఇది నితీష్ కుమార్ కులగణన వ్యూహానికి చెక్ పెడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే బీహార్లో కులగణన చేపట్టి ప్రజల్లో మంచి క్రెడిట్ పొందిన నితీష్ కుమార్ను ఢీకొట్టేందుకు మోదీ భారతరత్నను ఉపయోగించారనే చర్చ నేపథ్యంలో ఇంతకు కర్పూరి ఠాకూర్కు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం ద్వారా బీజేపీకి ఏ విధంగా కలిసి వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ సామాజిక సమానత్వ రాజకీయాలు చేసిన వారిలో పేరుగాంచారు. 1924 జనవరి 24న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని పితోంజియా గ్రామంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. 1952లో సోషలిస్టు పార్టీ తరపున బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన ప్రజా జీవితంలో తొలి నుంచి అత్యంత నిరాడంబరంగా ఉండేవారు కర్పూరి ఠాకూర్. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సులను అమలు చేశారు. ఈ కమిషన్ మండల్ కమిషన్ కన్నా చాలా ముందే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో వాటాను సిఫార్సు చేసింది. కుల వివక్షకు వ్యతిరేకంగా కర్పూరి జీవితాంతం పోరాడారు. సామాజిక సమానత్వం కోసం కర్పూరి ఠాకూర్ అమలు చేసిన విధానాలు, సంస్కరణల ఫలితంగా విద్య, ఉద్యోగాలు, సాగు రంగాల్లో లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. దీంతో కర్పూరి ఠాకూర్ అంటే బీహార్ ప్రజల్లో అత్యంత అభిమానం ఉంటుంది. అలాంటి ప్రజా సంక్షేమ పాలన అందించిన కర్పూరి ఠాకూర్కు భారతరత్నను ప్రకటించడం ద్వారా బీజేపీ కూడా బీహార్ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిందనే చర్చ మొదలైంది. బీహార్లో కులగణన చేపట్టి రిజర్వేషన్లను పెంచిన సీఎంగా నితీష్ కుమార్ కు ప్రజల్లో మంచి మైలేజ్ ఏర్పడింది. అయితే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కి మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంతో నితీష్ కుమార్ కు మోదీ ఈ విధంగా చెక్ పెట్టారా అనే చర్చ నడుస్తోంది.